చెప్పి బుచ్చబ్బాయి గారిని మోసం చేసినట్లు మాకు ఫిర్యాదు అండి. అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్ వారెంట్ కావాలా? నో, రద్దు చేశారే. ఓహో, ఇదో కొత్త ప్లేటా? దయచేయండి. సార్ మీ చేతి కర్ర. తాళం వేసుకో, గట్టిగా వేసుకో. అలా చెయ్యి. కట్టు, ఆట కట్టు. ఆట కట్టే. బ్రహ్మాండమైన ప్లాన్ వేశాం, బ్రహ్మాండమైన గడ్డం కూడా తగిలించాం. అంతా గోవింద గోవింద. సరే బ్రదర్, ఇక నుంచి ఒరిజినల్ గడ్డం కూడా పెంచొచ్చు, జైల్లో రామదాసు లాగా. బ్రదర్, ఐఎమ్ సారీ. వాట్? అవును, హాయిగా తిరిగి నిన్ను ఈ రొంపిలోకి తిప్పాను. నన్ను క్షమించు. ఏమిట్రా కొత్త భాష? కాదు బ్రదర్, ఇప్పుడు ఏమైందిరా? నువ్వు ఈ గడ్డం పీకేస్తే ఒక లక్షాధికారి కొడుకు. ఇదంతా తెలిసినా మీ నాన్నగారు నిన్నేమీ అనరు, మామగారు పిల్లనివ్వక మానరు. అందుకని ఆ పని చేసి నిజానికి ఈ నేరమంతా నాది. ఒకవేళ మనం జైలు నుంచి విడుదలైన ఉపాయి మాత్రం నాకు పిల్లనివ్వరు. వాట్? యు ఫూల్, ఇడియట్, రాస్కల్, ద్రోహి. అవునరా, ఇప్పుడు కదా నీ బుద్ధి నాకు అర్థమైంది. ఒకవేళ ఈ కథలో నేనే నువ్వై నా కోసం నువ్వు గడ్డం మిగిలించుకోవాల్సి వచ్చిన ఇంతేనమాట. నన్ను వదిలేసి నువ్వు మాత్రం పెళ్లి చేసుకుంటావు అన్నమాట. నా మీద నీకున్న ప్రేమ ఇంతేనమాట. యూ ఫూల్, ఇడియట్, రాస్కల్, ద్రోహి. మన ఇద్దరం ప్రాణ స్నేహితులం రా. బ్రదర్, కళ్యాణము కారాగారము కలిసే అనుభవిస్తాం. అవును, కలిసే అనుభవిస్తాం. ఏమండి ఏమండి కాంచన, రత్న. ఏమండి ఏమండి కాంచన, రత్న. ఊరే, అదేమిట్రా అరిగిపోయిన గ్రామపోతికి అట్లాగా అలా ఏడుస్తావు? అవును రోయ్. ఇప్పుడు ఎలాగా? అవును, ఇప్పుడు ఎలాగా? అవును, ఎలా ఎలా? దొరికిపోయాం దొరికిపోయాం. అది కాదురా, వారంట్ రద్దు చేస్తారు. ఆర్డర్స్ ఇంకా ఇవ్వలేదు. అంతే. అంతేనా? అయితే కాంచన. ఏమండి ఆకలి. టిఫిన్ కానిస్తారా? కానిస్తారు. డజన్ ఇడ్లీ పట్టుకురా. డజన్ పెసరట్లు కూడా. ఉల్లిపాయలొద్దు. రత్న, ఉప్మా పట్టుకురా. అందులో జీడిపప్పు ఎక్కువ ఇవ్వను. ఆకలి. మేనేజర్ మేనేజర్, పోలీసులు రాలేదు కదా? వాళ్ళు ఎక్కడే ఉన్నారా? అంతా కులసేనా? పోలీసులు ఇంకా రాలేదు బావగారు, వస్తారు, కబురు చేస్తాను. ఏమిటో ఇది? పోలీసులు కబురు చేస్తావా? నీకేమైనా మతిపోయిందా? పోయింది బావగారు, పోయింది. బావగారు బావగారు ఏమిటో ఒళ్ళు పోయి తెలియటం లేదా ఏమిటి? ఏ నా కూతుర్ని ఈయన గారి కొడుకు చేసుకుంటుంటే బావగారు కాక ఏమిటి? వీడికైనా బుర్ర చెడిందా? బుర్రే కాదు, నా బ్రతికే చెడింది. ఈయన గారి సుపుత్రుడు నా కొంప తీశాడు. సినిమా సినిమా అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నా కూతుర్ని వల్లసి కార్లు మేళ్లు కొంటానంటాడా? నాకు లక్షలు గుమ్మరించి పెద్ద ఎస్టేట్లు కొంటానంటాడా? దాన్ని వెంటేసుకుని చోట్లంతా దొడ్డంతా షికారు చేస్తాడా? చివరకు ఇదేమిటి అన్నానని లేవు తీసుకునే పోతాడా? ఏమిటంట నా గత? ఏమిటంట? వెళ్ళి గంగలో దూకు. నన్నేం చేయమంటావు? అసలు వాడిని నేనే నమ్మనే. నువ్వే నమ్మావు. నువ్వు పెద్ద మనిషి అని వాడు నీ కొడుకు నిన్ను. అది నీ బుద్ధి తగ్గుతాను. నేనేం చేయను పదా. అదేం కుదరదు. మీ జులు ఆఫీసులోనే. నాకు జవాబు ఇవ్వకుండా వెళ్ళడానికి వీల్లేదు. చూడండి మేనేజర్ గారు, అవసరమైతే ఈ పెళ్లి చేద్దాం. నేను సత్యం ఒప్పుకోను. వానంత సెక్కడ, నా బాంత సెక్కడ. వీడిని తీసుకొచ్చి నువ్వు భూపతి గారిలో ఫైల్ పడమంటావా? భూపతి గారి పరువు చూస్తూనే ఉన్నాం. ఆ వియ్యం కూడా అల్లుడు వెళ్ళి జైల్లో కూర్చున్నారు. ఇవాళ జైలునా? మేమే నీకు అరెస్ట్ చేశారా? హేడు చూడు, కొంప మునిగింది. ఇప్పుడు ఎలాగా పెళ్లి సంగతి? పెళ్లి మాట తర్వాత డ్యామేజీ చుట్టు కనుక పడేస్తే ఉన్న ఆస్తి కాస్త ఊడ్చిపోతుంది. అయితే వెళ్ళరా. ఆగండి, ముందు నా సంగతి తేల్చి వెళ్ళండి. ఇదిగో మేనేజర్ గారు, మీరు చెప్పిందే కనుక నిజమైతే మీ అమ్మాయికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసే పూచి నాది. వదిలిపెట్టి. ఇదిగో మీరు పెద్ద మనుషులు, మీ మాట నమ్మి వదులుతున్నాను. వెళ్ళండి. సార్ సార్, ఇది చూడండి సార్.
చాలా ఘోరమైన పొరపాటు జరిగిపోయింది సార్. మా వెయ్యంకులు మోసగారు కాదు సార్, నిజంగానే కోటీశ్వరులు. పొరపాటుగా కంప్లైంట్ ఇచ్చాం. టేక్ యువర్ సీట్. వండర్ఫుల్. ఇంకా మరి నమ్ముతున్నారు అన్నమాట. దుబ్బిన గడ్డం. ఇప్పుడే టెలిగ్రాఫిక్ కార్డ్స్ వచ్చాయి, ఇంతలో మీరు వచ్చారు. చూడండి, పోలీసు ఇలాకాలో వ్యవహరించేటప్పుడు ఇలా తొందరపడి ఫిర్యాదు చేయటం మంచిది కాదు. మొదటిసారి కాబట్టి హెచ్చరించి వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ. వారిని విడుదల చేయి. అయ్యో వస్తున్నా. ఒరే డాడీ, కాస్త పెట్టి చెయ్యి. అమ్మలు నా బంగారు తల్లుడు, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. ఎవరో బుచ్చబ్బాయి ఎవరో భూపతి మీద ఫిర్యాదు చేస్తే వీళ్ళ జైల్లో పెట్టారు. పదండి పదండి, ఆ చదువు పదండి. సార్ విడుదలయ్యారు. బాబు బంగారం, నువ్వు చిన్నవాడవైనా బాబు గారు ఇవి చేతులు కావు, కాళ్ళు. బావగారు మీ బిడ్డ లాంటి వాడిని, నన్ను క్షమించండి. జరిగిన మర్యాదలు చాలు, ఇక వరసలు కలపనక్కర్లేదు. డాడీ అమ్మ బాబాయ్, మీరు కోపగిస్తే నాకు మరణమే శరణం. బాబుగారు భూపతి గారు ఈ తప్పంతా నాది కాదు బాబుగారు. నో, మేమిక్కడ ఇంకొక క్షణం కూడా ఆడం. చూడండి, ముహూర్తం పెట్టిన పెళ్లి, అలా అనటం భావ్యం. చిత్తం డాడీ సరే బుచ్చబ్బాయ్, చిత్తం పెద్ద మనిషితో మాట్లాడు. సుబ్బారాయుడు గారు సెలవి. అబ్బాయి పెళ్లి ఈ ముహూర్తానికే జరిగిపోవాలి. ఆ షరతు మీద అయితేనే. చిత్తం మీ అబ్బాయి పెళ్లి కోసం మాత్రం ఆగడానికి వీల్లేదు.